మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం ఈ నవంబర్ మాసంలో 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా నవంబర్ చివరి వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ద్వాదశ రాశుల వరకు అనేది తెలుసుకుందాం. దీనిలో ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే 24వ తారీఖు బుధుడు ఇక్కడ ఆయన అంటే సోమవారం నుంచే రిట్రగ్రేషన్లో వక్రంలో మళ్ళీ తిరిగి తులారాశిలోకి వస్తూ ఉన్నారు. మిత్రక్షేత్రంలో స్వక్షేత్రంలో శుక్రుడు ఉన్నారు, ఆయన మిత్రక్షేత్రంలోకి వస్తున్నారు. ఇక 27వ తారీఖు గురువారం శుక్రుడు కూడా వృశ్చికంలోకి మారుతున్నారు. 4 రోజులు తులారాశిలో స్వక్షేత్రంలో, తర్వాత మళ్ళీ ఆయన తిరిగి వృశ్చిక రాశిలోకి అడుగు పెడుతున్నారు. అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక ధనస్సు, మకరం, కుంభం, మీనం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం ఉండటం మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే కనుక బుధ శుక్రులు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఉన్నారు, రవి కుజులు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఉన్నారు ట్రాన్సిట్లో. సో ఈ విధమైన గ్రహస్థితులు చంద్రుని యొక్క గమనం ఆధారంగా ఈ యొక్క నవంబర్ మాసం చివరి వారానికి 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక తృతీయంలో రాహువు, లాభంలో బుధుడు, లాభంలో శుక్రుడు. చాలా వరకు ఈ రాశి వాళ్ళకి 3 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తూ ఉంది. సో ఈ తృతీయంలో రాహు కానీ బుధుడు అండ్ శుక్రుడు చాలా వరకు యోగిస్తూ ఉన్నారు. రాహు మంచి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. లాభంలో శుక్రుడు చక్కగా ఓన్ హౌస్లో ఉండటం వల్ల మీ నెట్వర్క్ సర్కిల్, మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళ త్రూ మీకు కొంత పరిచయాలు పెరగటం కానీ, తద్వారా మీకు కొంచెం ప్రయోజనంగా ఉండటం కానీ, ఏదో ఒక రికగ్నేషన్, ఒక గుర్తింపు మీకు వచ్చే విధంగా కానీ ఇక్కడ కనిపిస్తూ ఉంది. తిరిగి బుధుడు కూడా మళ్ళీ తిరిగి 1000 స్థానంలోకి వెళ్ళిన బుధుడు రిట్రగ్రేషన్లో మళ్ళీ లాభస్థానంలోకి వస్తున్నారు. సో బుధుడు ఏదో ఆశించారు, గతంలో మీకు జాబ్ ద్వారానో వ్యాపారంలోనో రావాల్సిన కొన్ని డబ్బులు ఆగిపోయిన ప్రాఫిట్స్లో ఏమైనా ఉంటే తీసుకురావడానికి బుధుడు ఇక్కడ రెడీగా ఉన్నారు. 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఇక్కడ 1, 2, 3 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. అయితే రాశ్యాధిపతి గురుడు వెళ్ళి అష్టమ స్థానంలో ఉన్నాడు. ఎటు చూసినా వీళ్ళకి ఏదో ఒక టెన్షన్, ఈ పని వద్దు లేదు, ఆ పని వద్దు లేదు, ఇదేంటో అదేంటో, ఎప్పుడు లేనిది ఇలాగా అన్నీ ఒకేసారి వచ్చేయండి అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇది లిటిల్ బిట్ సమ్ టైం వరకే, పెద్ద ఇబ్బంది పడక్కర్లా. కాబట్టి ఎక్కువ మీరు కొంచెం మైండ్ని స్టే ట్యూన్డ్గా మీకు వచ్చే నెగిటివ్ థాట్స్ని కానీ, ఉన్న మెంటల్ టెన్షన్ ఇష్యూస్ని కానీ ఒక రీఫ్రెష్ బటన్ నొక్కి మైండ్ని కొంచెం ప్లెజెంట్ చేసుకోవడం అనేది ధనురాశి వాళ్ళకి చాలా మంచిది. సో అలాగే ఇక్కడ మంగళ, బుధ, గురువారాల్లో ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం ఉంటాం. మళ్ళీ ఆ రాశ్యాధిపతి అర్ధాష్టమంలో అక్రమం ఉన్నారు. సో ప్రాపర్టీస్కి సంబంధించి, ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి, వాహనాల కొనుగోలు, అమ్మకాలు, రీసేల్కి సంబంధించి కానీ, సెకండ్ హ్యాండ్స్ కొనే విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఈ టైంలో ఓవర్ ఎక్సీడెడ్ ఖర్చులు అండ్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్ రీచ్ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. శుక్ర శనివారాల్లో చూస్తే కనుక ఈ రాశికి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుడు యోగిస్తారు యాక్చువల్గా, అలాగే రాహు కూడా యోగిస్తారు పరాక్రమ స్థానంలో. ఆ రాశ్యాధిపతి కూడా శని ఈ రాశికి మెయిన్గా చతుర్థ స్థానంలో ఉన్నారు. సో చాలా వరకు కూడా మదర్ హెల్త్కి సంబంధించిన విషయాల్లోనూ, డొమెస్టికల్గా గృహపరమైన విషయాల గురించి చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా కష్టపడుతుంటారు గృహపరమైన విషయాలకి సంబంధించిన విషయాల్లో. సో అలాగే ఈ రాశికి మెయిన్ ఏంటంటే రవి కుజుల యొక్క సంచారం, ఇద్దరు కంజెక్ట్ అయ్యి క్లోజ్ ఫ్రెండ్స్ 1000 స్థానంలో ఉన్నారు. బట్ అఫ్కోర్స్ మిత్రగ్రహాలే కానీ 1000 స్థానంలో 2 గ్రహాలు నిద్రపోనివ్వు, ఒక రకమైన నిద్ర లేకుండా చేస్తుంటాయి. కాబట్టి చక్కగా ఎక్కువ నిద్ర లేకపోవడం వల్ల, స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల హీట్ పెరగటం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు అవి వేరుగా ఉంటాయి. అండ్ రవి కుజులు కొంచెం ఫీరీ కూడా కలిగిస్తూ ఉంటాయి. సో ఏదైనా సరే కొన్ని ఖర్చులు అనేవి ఇక్కడ పెట్టే ఆస్కారాలు, కొన్ని ఎథికల్ ధర్మబద్ధమైనవి కానీ, మీ ఎథిక్స్కి సంబంధించి
మీరు పెట్టుకునే కానీ స్పిరిచువాలిటీ సమ్ డొనేషన్ పరంగా కానీ అలాగే ఇలా పరంగా పెట్టుకుంటే కొన్ని ఎక్స్పెన్సెస్ అవి పాజిటివ్ ఎక్స్పెన్సెస్ అని రవి కుజులు ఇద్దరు వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంచెం నెగిటివ్ ఎక్స్పెన్సెస్ అవ్వకుండా ఉండాలంటే కేజీ-పావు గోధుమలు, రెడ్ క్లాత్, ఆదివారం పూట చక్కగా శివాలయంలో దానం ఇచ్చుకోవటం, కేజీ-పావు కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం పూట దానం ఇచ్చుకోవటం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుని మంచిది. ఏందైనా రవి కుజుల యొక్క సంచారం వ్యయ స్థానంలో జరుగుతుంది కాబట్టి సో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఫారెన్ రిలేటెడ్ విషయాల్లో కొంచెం వరకు ప్లస్ పాయింట్గా కనిపిస్తూ ఉంది. కొన్ని ఖర్చులు కూడా కొంచెం ఎక్కువగానే ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఈ రెండింటి కంజంక్షన్లో. అంటే ఈ రెమెడీస్ చేసుకోవటం వల్ల ధనురాశి వాళ్ళకి కొంచెం న్యూట్రలైజ్ అయ్యే ఆస్కారాలు ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.